నాదర్గుల్ భూములు ప్రభుత్వానివేనని పొంగులేటి అంటున్నాడు. సుప్రీంకోర్టులో కేసు వేశామంటున్నాడు. మరి ప్రభుత్వ భూమి అయితే హైడ్రా గడ్డి పీక్తుందా? ప్రభుత్వ భూములు చెరువులు కాపాడేందుకే కదా హైడ్రా ఉన్నది. చిత్తశుద్ధి ఉంటే అక్కడ కాంపౌండ్ వాల్స్ తొలగించి బౌన్సర్లు అక్రమదారులపై క్రిమినల్ కేసులు పెట్టి భూమిని స్వాధీనం చేసుకోండి. ఆ భూమిలో సాగు చేసుకున్న రైతులకు ఎంట్రీ ఇవ్వండి అని బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు డిమాండ్ చేశారు. పొంగులేటి పొగరు తగ్గించుకోవాలని ఆయన పొంగులేటి కాదు పొంగు లూటి అని దెప్పి పొడిచారు. రెవెన్యూ శాఖ మంత్రి నిజాలు దాచి అబద్ధాలు మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. గురువారం వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్లో మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో కలిసి హరీష్ మీడియాతో మాట్లాడారు. అంబేద్కర్ సచివాలయంలో పొగరులేటి మాటలు విన్నాం. ఓవైపు అంబేద్కర్, మరోవైపు ఆలయం మసీదు ఉండగా నిజాలు దాచి అబద్ధాలు మాట్లాడిండు. రాఘవ సంస్థను తన కొడుకును ఈ ఉచ్చులోంచి కాపాడుకోవాలన్న తాపత్రయం స్పష్టంగా కనిపించింది. తానొక్కడే కాదు, మంత్రులు జూపల్లి, మల్లు బట్టి విక్రమార్క కూడా భాగస్వాములని పొంగులేటి స్వయంగా బయటపెట్టారు అని గుర్తు చేశారు. నాదర్గుల్ భూముల విషయంలో బీఆర్ఎస్ హయాంలో రిజిస్ట్రేషన్ అయిందని ఓ చిల్లరగా చెప్తున్నావు. 2016లో నిషేధిత భూముల జాబితాలో పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కంపెనీలు భూములు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తే ఆనాటి ఆర్డీఓతో 2016లో 22A కింద నిషేధిత జాబితాలో పెట్టించి బీఆర్ఎస్ ప్రభుత్వం భూములను కాపాడింది. ఆ తర్వాత కంపెనీలు హైకోర్టుకు పోతే 2022లో ప్రభుత్వం బలమైన వాదనలు వినిపించి ఆర్డీఓ నిర్ణయం సరైంది అని ఇవి సీలింగ్ భూములను హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వులు తెప్పించడం. డివిజన్ బెంచ్లో ఆనాటి రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు వాదనలు వినిపించి సీలింగ్ భూములు అమ్మిన వారిపై, కొన్న వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని హైకోర్టు డివిజనల్ బెంచ్ కూడా తీర్పు ఇచ్చింది అని హరీష్ రావు గుర్తు చేశారు. ఈ భూములు ప్రభుత్వ భూములని సుప్రీంకోర్టులో కేసు వేశామని చెప్తున్న మీరు రోజుకో పేరుతో కోహినూర్, శిల్ప, ఎగ్యూ స్క్వేర్ బోర్డులు మారుస్తున్నారు. ప్రభుత్వ భూమిగా గుర్తించినప్పుడు 2.5 ఏళ్లైనా హైడ్రాకు ఎందుకు కనిపించడం లేదు? హైడ్రా ఎక్కడికి పోయింది? గడ్డి పీక్తుందా? పేదల ఇండ్ల మీదకి ఎలాంటి నోటీసులు లేకుండా వెళ్లే హైడ్రా ఈ ప్రభుత్వ భూమిని ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదు అని నిలదీశారు. అత్యంత పవిత్రమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో పొగరులేటి మాటలు విన్నాం. నిజాలు దాచి అబద్ధాలు మాత్రమే మాట్లాడాడు ఆ పొగరులేటి మంత్రి. నిన్న ఆయన ఫ్రస్ట్రేషన్ చూస్తా ఉంటే, ఆయన బూతులు మాట్లాడే విధానం చూస్తా ఉంటే ఎంత డిఫెన్స్ లో పడ్డాడో స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. సరకు లేనప్పుడు, సమాధానం లేనప్పుడు తిట్లకు ఎత్తుకుంటారు. నిన్న ఆయన చెప్పిన కథలు, ఆయన మాట్లాడినటువంటి భాష, ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన ఎంత డిఫెన్స్ లో పడ్డాడో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. సమాధానం లేదు గనుకనే నువ్వు తిట్ల రాగాన్ని అందుకున్నావు. ఇలా ఈ పొగరులేటి ఒక రాష్ట్ర మంత్రిగా కాకుండా రాఘవ కన్స్ట్రక్షన్ అధినేతగా మాట్లాడినట్టుగా ఆయన మాటలు ఉన్నాయి. ఎంతసేపు సంస్థను కాపాడుకోవాలి, కొడుకును కాపాడుకోవాలి, గొంతు దించుకోనో, తిట్లదండం అందుకోనో, పిట్టకథలు చెప్పో దాని నుంచి బయటపడాలనే ప్రయత్నం తాపత్రయపడ్డట్టుగా స్పష్టంగా కనబడ్డది. ఆయన ఎంత ఆయాసపడ్డాడో మనం చూసాం. చాలా ఆయాసపడ్డాడు. అంటే నేనొక్కడే అవినీతి పరుణ్ణి కాదు, నా సహచర మంత్రులందరూ కూడా అవినీతి పరులే అని పాపం వాళ్ళందరినీ కూడా తన కంటిన బురద వాళ్ళందరికీ అంటించే ప్రయత్నం చేశాడు. జూపల్లి కృష్ణారావు గారి కుంభకోణాన్ని ఆయనే బయట పెట్టాడు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల టెండర్ల కుంభకోణాన్ని ఆయనే బయట పెట్టుకున్నాడు. బట్టి విక్రమార్క గారి ఆర్థిక శాఖలో బిల్లులు ఇయ్యడానికి పర్సంటేజీల కుంభకోణాన్ని ఆయనే గుర్తు చేశాడు. అంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి కుంభకోణాల చిట్టా చదివి, అరే నన్ను ఒక్కనే కాదు, నా చుట్టూ ఉండే మంత్రుల కుంభకోణాలను కూడా రాష్ట్ర ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసినాడు. ఆయన తాపత్రయము, ఆయన ప్రయాస అంతా కూడా నేనొక్కనే కుంభకోణాలు చేయలేదు, నేనొక్కనే అవినీతి పరుండు కాదు, రాష్ట్ర కేబినెట్ లో చాలా మంది ఉన్నారని తన బురద అందరికి అంటించే ప్రయత్నం చేసినట్టుగా నిన్న ఆయన ప్రయత్నం కనబడ్డది. ఇలా నిన్నటి ప్రెస్ మీట్ తో రాష్ట్ర ప్రజలకు ఒకటైతే అర్థమైంది, ఆయన పొంగులేటి కాదు, పొంగు లూటి అనేటువంటి విషయం చెప్పకనే చెప్పిండు నిన్న.